తెలుగు పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సినిమాల పండుగ కూడా. ఇంటిల్లిపాది వెళ్లి సినిమా చూసే అతిపెద్ద పండుగ సంక్రాంతి. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి సంక్రాంతి ఎప్పుడూ సక్సెస్ పండుగ. 1985లో సంక్రాంతికి వచ్చిన చట్టంతో పోరాటం మూవీ నుంచి సక్సెస్ అందుకొని చిరంజీవి గారి సంక్రాంతి సక్సెస్ జర్నీని స్టార్ట్ చేసింది. 1986లో వచ్చిన కొండవీటి రాజా సంక్రాంతికి సూపర్ సక్సెస్ అయింది. 1987లో వచ్చిన దొంగ మొగుడు మూవీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. 1988లో వచ్చిన మంచి దొంగ మరో మంచి సంక్రాంతి హిట్ అయింది. మెగాస్టార్ సంక్రాంతి సక్సెస్ ను కంటిన్యూ చేసింది. సంక్రాంతిని ఓన్ చేసుకున్న మెగాస్టార్ కి 1989లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ మరో సూపర్ సక్సెస్ అందుకుంది. మన ఈ పందెంలో నేను అమ్మాయికి మొగుడే కాదు అత్తకి యముడని కూడా నిరూపించుకోకపోతే నా పేరు అందరికీ తెలిసింది. 1993లో వచ్చిన ముఠా మేస్త్రి మూవీ మాస్ అండ్ క్లాస్ అన్నింటా బిగ్ సక్సెస్ అందుకొని సంక్రాంతి కింగ్ మెగాస్టార్ అని ప్రూవ్ చేసింది. ఏంట్రా స్పీడ్ అయిపోతున్నా, స్టోరీ మారిపోద్ది. 1994లో ముగ్గురు మొనగాళ్లు ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తే 1997లో వచ్చిన హిట్లర్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని మరోసారి సంక్రాంతి అంటే మెగాస్టార్ అని ప్రూవ్ చేసింది. పంతొమ్మిది 1999లో వచ్చిన మెగాస్టార్ ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ స్నేహం కోసం కూడా సంక్రాంతి ముందున రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. 2000 సంవత్సరంలో వచ్చిన అన్నయ్య సినిమా సూపర్ హిట్ కొట్టి తమిళ్లకు సంక్రాంతి కానుక ఇచ్చింది. ఈ రౌడీలకి మీరు అన్నయ్య? నేను అననే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. 2001లో వచ్చిన మృగరాజు సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిస్తే 2004లో వచ్చిన అంజీ మూవీ విజువల్ వండర్ గా సంక్రాంతి రేసులో పోటీ పడింది. ఇక 2017లో మెగాస్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చే బాస్ రీ ఎంట్రీతో బాక్స్ ఆఫీస్ షాక్ అయ్యేలా పండుగ హోరెత్తింది. ఖైదీ నెంబర్ 150 సినిమా మెగా క్రేజ్ ఏంటో మరోసారి చూపించింది. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ అసలు మాస్ ఏంటో చూపించిన సంక్రాంతి 2023 వాల్తేర్ వీరయ్యగా తెర మీద బాస్ చేసిన విధ్వంసానికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పోతమోగింది. అభిమానులు అండ్ ప్రేక్షకులు సూపర్ గా ఎంజాయ్ చేసిన సక్సెస్ఫుల్ సంక్రాంతి ఇది. వెండి తెర మీద మెగాస్టార్ చూపించిన రికార్డ్స్ నా పేరు ఉండడం కాదు, ఆ పేరు మీదే రికార్డ్స్ ఉందా. సంక్రాంతికి వెండి తెర పందెం కోడి మన అనిల్ రావిపూడి. ఎస్, నో డౌట్, అనిల్ అంటేనే సక్సెస్ కి స్టాంప్. ఇక అనిల్ రావిపూడి సంక్రాంతి అంటే అది బ్లాక్ బాస్టర్ పోస్టర్. 2019లో F2 అని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చి నవ్వుల సంక్రాంతి అందించారు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడ కాస్తాయి నీ తలకాయ. 2020లో ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు అంటూ పండుగకు వచ్చిన సూపర్ సక్సెస్ అందుకొని ప్రేక్షకులతో టేకెబో అనిపించుకున్నారు. భయపడేవాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. 2025కి సంక్రాంతిని టైటిల్లోనే పెట్టేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ పట్టేసుకుని సంక్రాంతికి నాకు లేదు పోటీ అని ఫిక్స్ చేసుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. మరి ఈ 2026 సంక్రాంతికి మెగాస్టార్ అండ్ అనిల్ రావిపూడి కలిసి వస్తున్నారంటే ఇక ఆడియన్స్ కి సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అయిపోవాల్సిందే. సంక్రాంతికి మనం బాక్స్ ఆఫీస్ ని రఫ్ చేద్దాం సార్. చాలదు, సౌండ్ పెంచు.
రప్పడించేద్దాం. ఎస్. వావ్! మన శంకర వరప్రసాద్ గారు 12th జనవరిన మన అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్ సంక్రాంతి 2026 గా నిలవబోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయ